హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మేమంతా వచ్చి ఇప్పుడు తిరుపతి నుంచి మా సొంతూరు విలేజ్కి వెళ్తున్నాము. అక్కడ తిరణాలు జరుగుతుంది 1 వీక్ పాటు. కాబట్టి ఇక్కడ తిరుపతి నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఖ్యాతి, నయని, వినోద్ అందరూ కలిసి వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోయారు. నేను, మా అమ్మ ఇంకా బస్సులో వెళ్తున్నాం అనమాట. రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అవ్వాల్సిందే. నేను తిరణాలకు వచ్చి దాదాపు 2-3 ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. జాబ్ చేస్తున్నాను కదా, అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. పిల్లలకి హాలిడేస్ అని వచ్చి ఇట్లా స్ట్రక్ అయిపోయాను అనమాట. లేకుంటే వెళ్ళుండేదాన్ని కాదు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను అనుకో, మళ్ళీ నేను రాలేకపోతాను. అందుకని ఒకేసారి చూసుకొని వెళ్దామని చెప్పి ఇలానే వచ్చేసాను. ఇక్కడి నుంచి ఒక 45 మినిట్స్ ఉంటుంది. 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ ఉంటుంది డైరెక్ట్ బస్సు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. దగ్గరకు వచ్చేసాము. చాలాసేపు అయిపోయింది. వర్షం పడుతుంది ఫుల్. చూడండి, మొత్తం లైట్ సెట్టింగ్ చేసేసి ఉన్నారు. ఇంకా 10 డేస్ మామూలుగా ఉండదన్నమాట, బీభత్సంగా ఉంటుంది. 10 డేస్ పాటు ఎప్పుడుకో 1 ఇయర్కి ఒకసారి వస్తుంది. ఇంకా మన వాళ్ళందరూ వస్తారు, అంటే బంధువులందరూ వస్తారు. అదే కాకుండా మన ఊరిని చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా మిస్ అవుతూ ఉంటే ఒక్కసారి మన విలేజ్కి, మన సొంత ఊర్లకి తప్పనిసరిగా 1 ఇయర్లో ఒకసారి ఇలా వెళ్ళిరండి. మేమైతే సంక్రాంతికి కూడా రాలేదు, అందుకని చెప్పి వచ్చానన్నమాట. ఇదే మా ఇల్లు. ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. మార్నింగ్ నుంచి రేపటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి, తిరణాలు బ్లాగ్స్ అన్నీ. ఇంకా ఊరంతా వేసేస్తున్నారు, అందరూ కూడా వచ్చేసారు. చాలా బాగుంటుంది తిరణాలు కోలాహలం. అది కాకుండా ఊరంతా కానీ లైట్ సెట్టింగ్తో పాటు ఇలా ఏమంటారో తెలియదు నాకు, ఈ డెకరేషన్ని ఇలా వేశారు మొత్తం. ఇదే మా ఇల్లు. నైట్ అంతగా కనబడలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఎప్పుడో మా అమ్మ కడుపులో, అంటే ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఈ ఇల్లు కట్టారంట. అంత పాతది. చూడండి, ఇదే మా ఊరు. ఈరోజుకి ఈ వీడియోని మరి మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.